యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థన మూలాలను వెతికిపట్టుకుందాం. పరిశుద్ధతలో ఎదుగుట చదివి ధ్యానించడానికి కీర్తనలు 11, 1-7 వరకు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. 7వ వచనం. 4 రోజుల క్రిందట మనం దేవుని యొక్క చింతనలో ఆరాధించుట పరిశుద్ధుల యొక్క రహస్యముగా చెప్పుకున్నాం. ఇంకా వారు స్థిరత్వంలోనూ దేవునిపై దృష్టి నిలపడంలోనూ ఎదిగినట్లుగా వారు పరిశుద్ధతలోనూ ఎదిగి ఉన్నారు. ఇప్పుడు మనం మరలా ఎలా పరిశుద్ధతలో ఎదగాలి అన్న దానిని ఆలోచించవలసిన అవసరం ఉంది. చాలామంది రచయితలు గతించిపోయిన పరిశుద్ధులు వారి పరిశుద్ధతను దేవుని నుండి పొందినదే గాని వారు సాధించినది కాదని నిర్ధారించారు. ఆ పరిశుద్ధులు నైతిక పరిపూర్ణత కొరకు ఏర్పాటు చేయబడలేదు కానీ వారు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారు. వారు దేవునిపైనే దృష్టిని నిలిపి ఆయనను ప్రేమించి ఆపేక్షించి ఉన్నారు. పరిశుద్ధాత్ముడే మిగిలిన పనిని పూర్తి చేసినాడు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధత వైపు గురిపెట్టి దానిని మీ స్థిరమైన లక్ష్యంగా చేస్తారో స్వీయ హక్కును పొందుతారు. అదే నాకు కావలసింది. ఒక నీతిగల లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఎలాంటి మార్గాన్నైనా అనుసరించడం అంగీకార యోగ్యమేనని కొందరు భావిస్తుంటారు. అలా కాదు. నేను మెలకువగలిగి ఉన్నప్పటికీ ఇక్కడ నేను వేదాంతపరమైన ఆలోచన ప్రస్తావించబోతున్నా. అది కూడా చాలా తేలిగ్గా ఉండేదే. కొంచెంగానే చర్చించి తర్వాత వదిలేద్దాం. స్వీయ గౌరవాన్ని ఇచ్చేది ఏదైనా అది మారదు. ఎందుకంటే దాని ముగింపు ధర్మబద్ధమైనది కనుక. అది చెడుకు సంబంధించిన శక్తి వివరించేటప్పుడు ఒక అద్భుతమైన వాక్యాన్ని ఉపయోగించాడు. ఆరాధన మనలో దురభిమానం సోకకుండా కాపాడుతుంది. మనం దేవుని కేంద్రంగా చేసుకొని ఆయనను ఆరాధించినప్పుడు ఆయనలో అన్ని అర్హతలను కనుగొనగలం. దానికి సంబంధించిన ప్రతిదీ మన స్వీయ గౌరవంతో సహా ఆయన పరిధిలో నుండి తొలగించబడతాయి. మీరు పరిశుద్ధులుగా మారాలనుకున్నప్పుడు మీ జీవితంలో అపవిత్రంగా మీకు తోచిన వాటినన్నిటినీ తొలగించి వేయడం కాదు. ఇది కూడా ఒక మార్గమే అనుకోండి. కానీ మనం ఈ పద్ధతిని ఉపయోగించినప్పుడు కొమ్మలన్నిటినీ నరికివేయడం సాధ్యపడుతుంది, కానీ దాని మొదలు అంటే దాని మాను మాత్రం చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుంది. దానిని నిర్మూలించాలంటే మీ దృష్టిని దేవునిపై నిలపండి. మనం ఆయన యందు మన గురిని నిలిపిన కొలది ఆయన యొక్క ప్రేమ, శక్తి ముఖ్యమైన కేంద్ర భాగంగా మారి మన వ్యక్తిత్వంలోనికి చొచ్చుకొని వస్తుంది. మనం మన దృష్టిని ఆయనపై నిలుపుతాము. ఆయన మన కొరకు జయిస్తాడు. తండ్రి, పరిశుద్ధత అనేది మేము సాధించేది కాదు, మీ వద్ద నుండి పొందేదని నేను తెలుసుకున్నా. నేను మీకు సమీపంగా రావాలంటే మిమ్మల్ని ప్రతిబింబించని వాటిని నేను వదిలేయాలి. ప్రియమైన ప్రభువా, నన్ను మీ సమీపానికి ఆకర్షించుకోనండి. ప్రభువైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.